నంద్యాల పట్టణంలోని బైర్మల్ వీధికి చెందిన సమీరాబి తన మాజీ భర్త షేరు భాష ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అతను చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దమని ఆమె స్పష్టం చేశారు. తన ప్రస్తుత భర్త మహమ్మద్ ముక్తదీర్ తన ప్రియుడు కాదని తల్లిదండ్రుల సమక్షంలోనే తమ వివాహం జరిగిందని తెలిపారు. అలాగే తాను ఎవరి ఆస్తి తీసుకోలేదని, తన ఆస్తిపైనే మాజీ భర్త కన్నేశాడని ఆరోపించారు. ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో తమపై దాడులకు పాల్పడుతున్నాడని షేరు భాషపై సమీరాబి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తనకు తన మొదటి భర్త నుంచి ప్రాణహాని ఉందని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను సమీరాబి వేడుకున్నారు. ఈ సందర్భంగా సమీరాబి తన ప్రస్తుత భర్త మహమ్మద్ ముక్తదీర్, పిల్లలు మొహమ్మద్ సయ్యద్, సాదియాలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి తమ వాదనను వెల్లడించారు. मसाला लेको है इनो मसाला लेको है देखो అదే హ్యామర్ లేకు. నా పేరు సయ్యద్ సమీరాబి. బర్మల్ స్ట్రీట్ లో నివాసం ఉండేదాన్ని. నాకు 2002లో షేరు అనే వ్యక్తితో నాకు వివాహం అయింది. నాది 22 ఏళ్ల జీవితం. వివాహం అయ్యి కూడా 22 ఏళ్ళైంది. నా కట్నం డబ్బులతో 22 ఏళ్ల క్రితమే మా అమ్మ ₹1,00,000 కట్నం 5 తులాల బంగారం ఇచ్చింది. నా కట్నం డబ్బులతో వాడు సౌదీకి వెళ్ళినాడు. 2023లో సౌదీకి వెళ్ళినాడు. 2024లో నేను పని చెయ్యలేను అని పోలీసులు, అక్కడ సౌదీ గవర్నమెంట్ పోలీసుల నుంచి జైల్లో పడి వాపస్ వచ్చినాడు. వాడు ₹1 నాకు సంపాదించి ఇచ్చిందిలే అంత. వాడు 1 సంవత్సరం ఆ సౌదీలో ఉన్న డబ్బులు వాళ్ళ అక్కకు పంపించేవాడు. కావాలంటే వాళ్ళ అక్క స్టేట్మెంట్ గాని బ్యాంక్ బుక్లు గాని మీరు పరిశీలించవచ్చు. ఈ రోజు 22 ఏళ్ల తర్వాత వాళ్ళు మక్కకు తీసుకుపోయి నాకు విడాకులు తలాక్ అని పిలిచి, మళ్ళీ వచ్చినాక మళ్ళీ తలాక్ అని పిలిచి, నలుగురిలో అందరి సమక్షంలో అవును నేను విడాకులు ఇచ్చినాను వాడు అంగీకారం చేసినాడు. వాడి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అంగీకారం చేసి కొట్టడము, తాగడము, నానా హింసలు, ప్రతి మనిషికి నాకు అక్రమ సంబంధం పెట్టిన వాడు. ఈ రోజు వాడు పబ్లిక్ వచ్చి చెప్పినా కూడా నేను ఎందుకు షాక్ కావడం లేదంటే, ఆ జీవితాంతం నేను విన్న పదం అక్రమ సంబంధ పదం. అందుకే నాకు ఈరోజు షాక్ లేదు. ఎందుకంటే నేను విన్నాను కదా ఈ పదం రొటీన్. 22 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నా వాడి పదము. అక్రమ సంబంధాలు, అన్నకు అక్రమ సంబంధం, నాయనకు అక్రమ సంబంధం, మామకు అక్రమ సంబంధం, పిల్లలు ప్రతి బావకు అక్రమ. వాడి నోటి నుంచి వచ్చేదే బూతు మాటలు తప్ప మంచి మాటలు రావు. నాకు మా అమ్మ వీడి నుంచి విడాకులు అయిపోయినాక, పంచాయతీ తెగినాక కర్నూలులో తీసుకుపోయి విడాకులు వీడితో ధర్మంగా మనం ఇస్లాం పరంగా ఎట్లా అవుతాదో అట్టనే ఇప్పించింది. నాకు విడాకులు ఇప్పించినాక మా అమ్మ 6 నెలలు బతికి ఉండే. నాకు 2వ పెళ్లి చేసినాక 6 నెలలు మా అమ్మ బతికున్న వరకు వాడు ఏం చెయ్యలేదు. నాకు కానీ పిల్లలకు కానీ వాడు ఏం ఒక మాట అనలేదు. అమ్మ కాలం అయిపోయినాక పిల్లోళ్లకు నాకు ఎట్టంటట కొట్టి ఇంటి నుంచి దొబ్బినాడు. సర్లే నాకెందుకు గౌరవం పోతాది కదా అని నేను పెళ్లి చేసుకున్న 2వ భర్తను తీసుకొని వేరే చోట బస్వన్న టెంపుల్ దగ్గర నివాసం ఉండేదాన్ని బాడిగా తీసుకొని. పిల్లోడికి సడన్ గా యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ వెళ్ళినాక యాక్సిడెంట్ అయినాక పిల్లోడు పైన ఎక్కలేడు, నేను పైన ఉన్నానని పిల్లోడు కింద పెట్టినాము. కింద పెడితే పిల్లోడిని నరి రోడ్డుకు, రంజాన్ నెల కాదు వాడు తాగడం, ఏ పవిత్రమైన నెల కానీ ప్రతిసారి వాడు తాగి పిల్లోడిని నరి రోడ్డుకు ఈడ్చినారు. అయినా సరే వద్దు, సంసారం బయటికి రాకూడదు అని కోర్టుకి ఎక్కిన, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిన, డైవర్స్ పేపర్ ఇచ్చిన, అయినా నేను ఒప్పుకోను. ఇల్లు నాది, ఇల్లు మా అమ్మ నాకు రాసి ఇచ్చిపోయింది. యాడుంది నా ధర్మం? ఈ రకంగా వాడు నా మీద ఇంత పెద్ద మాటలు. నా కొడుకు ఎవరో అలీ అంట, వాడు ఎవరు అసలు నా మీద ఇంత పెద్ద నిందలా? మా అమ్మ ఉంటుంటే వాడికి, మా అమ్మ కాలం అయిపోయిందని ఇన్ని కక్షలు, ఇన్ని కుతంత్రాలు చేసి నన్ను రోడ్డుకి ఎక్కించి అక్రమ సంబంధాలు అంటగొట్టావారు. పురుగులు పడి చస్తావురా నువ్వు. ఏ రోజు పిల్లల్ని సాకినావురా? నా తల్లి నాకు ఇచ్చిపోయిన ఆస్తి పిల్లల కోసం రాసిచ్చింది. నాకు 20 ఏళ్ల కొడుకున్నాడు. వీడికి ఎట్టరా భవిష్యత్తు? ఆ ఇల్లు వీడికి కదరా చెందాల్సింది. నువ్వు సంపాదించినావా చెప్పు. ఏమైనా నీ తండ్రి నుంచి వచ్చిందే? నీ తండ్రి నుంచి వచ్చిందే చెప్పు. నేను అక్కని నోరు మూసుకుంటా. చెప్పు చూపించు. నాకెందుకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది? నువ్వు సంపాదించి పెట్టినావా? నా కొడక సస్తావురా నువ్వు, పురుగులోడి సస్తావురా. నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నావు. టూరిస్ట్ యాత్రల్లో పోయి నువ్వు తాగిన పని లేదు, నువ్వు చేసిన కథలు లేవు. అయినా నేను వద్దు, బయటికి రాకూడదు,
మంచిది కాదని గుట్టు చెప్పుడుగా నేను సంసారం చేసి నువ్వు విడాకులు ఇస్తే ధర్మంగా మా అమ్మ పెళ్లి చేసిపోతే ఈ రోజు మా అమ్మ మక్కకు పోయి కాలమైందని ఇన్ని కథలు చేస్తున్నావా నువ్వు? అందరిని ఒకటే వినతి చూసుకుంటున్నాను. నేను ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా వాడి వల్ల. ఇంట్లో ఉంటే 3 రోజుల క్రితం వచ్చి వాకిలి బద్దల కొట్టి ఇంత మసాలా బీర్ల శీషాలు కావాలంటే ఆ వీడియోలు అవన్నీ మీకున్నాయి. అది కొట్టి నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్తకు మీద కొట్టి పిల్లోనికి బరికి ఒళ్ళంతా బరికి పాపకు జుట్టు ఈడ్చి కొట్టి వాడు నానా అఘాయిత్యాలు చేస్తున్నాడు. నాకు ఆస్తి కావాలి, నీ ఆస్తి కావాలి అని బూతు మాటలు మాట్లాడి బూతు అక్రమాలు నా మీద అంతా కొడుతున్నాడు. దయచేసి వాడి వల్ల నాకు, నేను చేసుకున్న భర్తకు, నా పిల్లలకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. వాడి వల్ల ప్రాణహాని ఉంది. దయచేసి నాకు రక్షణగా ఉండండి మీరందరూ. ఈ పంచాయతీ డైవర్స్ పేపర్ కూడా కోర్టులో సబ్మిట్ చేశాను. అయినా వాడు ఒప్పుకోవడంలే నేను సైన్ చేసినానని. వాడు చేసేదే గబ్బు మాటలు, తాగుబోతు పనులు. వాడు ఒప్పుకోకుంటే నాకేంలే, అక్కడ కోర్టు నిర్ధారిస్తుంది అయిపోయిందని. మన ధర్మం, ఇస్లాం ధర్మం ప్రకారం నాకు ఖాజీ సాబ్ ఇచ్చేసినాడు తల్లాక్ పేపర్. ఇచ్చినా కానీ మా అమ్మ పెళ్లి చేసింది. అయినా వాడు ఈ పొద్దు సంపుతా, వాడు చెప్తుండేది ఒకటే మాట, ఆ అలీ వాడు సంపుతాం. నీకు, నీ పిల్లలకు, నువ్వు చేసుకున్న భర్తకు నువ్వు నంద్యాలు వదిలేసి వెళ్ళాలి, మేము నీ ఆస్తి కూడా తీసుకుంటాం, మిమ్మల్ని చంపి కూడా పంపిస్తాం. వాడు అలీగాడు కూడా అదే మాట చెప్తున్నాడు. దయచేసి వాళ్ళతో మాకు రక్షణ కల్పించండి. मैं हैदराबाद से हूँ। 2024 मार्च 7 को मेरी शादी हुई थी निकाह हैदराबाद में, और इनके अम्मी अब्बा हमको पसंद करके जो है ना पूरे इनके रिश्तेदार, इनके ताये भाई, इनकी बहन भौने सब जो है मिलकर मेरा वहाँ पर निकाह कराए थे। आके वलीमा भी हुआ था। होने के बाद अब कल रात में जो है ना हम घर में थे। घर में रहने के बाद जो है ना शेरू बादशाह उन्हें रॉड लेके घर में ऊपर नीचे फिर रहे थे। हम जाके बच्चा इन्होंने देखे तो उन्हें ऊपर से गालियां दे रहा था, न्यूसेंस क्रिएट कर रहे थे। ऊपर जाके देखने गया तो मेरे आंखों में मसाला डाले 2 days ago। मेरे आंखों में मसाला डाल के जो है ना मेरे को मारे। उनके भाई खालिद पीछे से आके रॉड से मारे, यहाँ मारे पीठ पे पूरे रॉड का निशाना भी है, यहाँ पर पूरा कतरे, इधर भी कतरे मेरे को। और उसके बाद जो है ना फिर हमारे अंसारी भाई मोहिद्दीन बहन के भाई आके जो है ना उनको जहाँ को वहां करके भिजा दिए। मैं से आंध्र प्रदेश पुलिस से मैं इंसाफ चाह रहा हूँ, और हमारे हक में जो है ना इंसाफ करिए। ये जो दौर जन्म है, यहाँ का जो जुल्म है इनके जुल्म को कम करिए। इन ऐसे रॉडी चिल्ड्रन को प्रमोशन मत दीजिए। और 1 टाउन पुलिस सीआई से मैं स्पेशली रिक्वेस्ट करता हूँ, एसपी साहब से मैं रिक्वेस्ट करता हूँ रंजाल के, कि इनके ऊपर सख्त से सख्त एक्शन लीजिए। और हमारे को जैसे जो फैमिली मेंबर्स है, जो फैमिली चलाते, जो नॉर्मल सिटीजन्स है इंडिया के जो नेशनलिज्म है, हम लोग को जो है ना, हम कौन से भी एरिया में रहता हूँ, हमारे को सेफ्टी दीजिए। हैदराबाद का है बल्कि नंदियाल में नहीं, नंदियाल का बल्कि हैदराबाद में नहीं। लॉ, इंडियन लॉ सबके लिए एक है, और हर जगह हर इंसान को जीने की हक है पूरा इसके अंदर। హలో అండి, నా పేరు సయీద్. నేను సమీరా కొడుకుని. మా నాన్న షేక్ షేరు బాషా మా అమ్మతో 20 years దాకా వివాహం చేశాడు. అండ్ 20 years లో ఒక్కరోజు కూడా తాగకుండా లేడు. ప్రతిరోజు తాగడం, కొట్టడం, మా అమ్మకి, నాకి, నేను పుట్టిన తర్వాత నాకు కూడా కొట్టడం, చిన్న విషయాల్లో అన్నం బాగాలేదని కొట్టడం, నీళ్లు పచ్చిగున్నాయని కొట్టడం, ప్రతి చిన్న విషయంలో కొట్టడం, దౌర్జన్యం చేయడం చేశాడు. ప్రతి ఒక్క చిన్న వస్తువు నేను వేసుకున్న బట్టలు కాడి నుంచి తొడుక్కునే షూస్ వరకు కూడా మొత్తం మా అమ్మనే నాకు చేసేది. మా అమ్మ చెయ్యి మంచిగా ఉందని ఏమో అంతరాలు వేసి నాకు సాకింది. అది కూడా లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ మా అమ్మ మీద అలిగేషన్స్ పెడుతున్నాడు. వాడు అలీ అంటే ఎవడో వాళ్ళు కలిసి అలిగేషన్స్ పెడుతున్నాడు. అసలు వాడికి వేరే వాళ్ళ లైఫ్ లో దుడ్డంగా అసలు వాడికి హక్కే లేదు. వాడు ఎవడు అసలు? వాడికి నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ నువ్వు నీ లైఫ్ చూసుకో, వేరే వాళ్ళకి చూసే అవసరం లేదు. ఇంకో మాట ఏం చెప్తున్నా అంటే, నా ముందరే, మా మామ ముందరే, మా అత్త అందరి ముందు, అవ్వ అందరి ముందు విడాకులు జరిగింది. దానికి మెయిన్ సాక్షులు నేనే, కొడుకు కాబట్టి నేనే మెయిన్ సాక్షి. నేను ఇంత పెద్ద ఉన్నాను, నాకంతా అర్థమవుతుంది. ఐ మెచ్యూర్ నావు, నాకంతా ఏం జరుగుతుందని అర్థమైంది. నేను ఎందుకు ఒప్పుకుంటా అమ్మ పెళ్లి చేసుకుంటుంటే? ఆయన 20 years నాకి, మా అమ్మకి, మా చెల్లికి నరకం చూపిస్తేనే కదా నేను ఇంత ఒప్పుకునేది. ఆఖరికి మా నానమ్మకి కూడా పచ్చిబూదలు, ఎంత పచ్చిబూదలు అంటే ఒక మనిషి వేరే ఒక ఆడదాన్ని చెప్పలేని అంత మాటలు అని చెప్తున్నాడు.
అన్ని మాటల తర్వాతే విడాకులు జరిగింది, పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా 2 years వరకు మంచిగా ఉన్నాడు. ఆ 2 years లో అలీ పరిచయం లేడు, మంచిగా ఉన్నాడు. ఎప్పుడైతే అలీ పరిచయం అయ్యాడు, అలీ వాడికి ఇలా ఇలా గొడవ పడాలి, ఇలా ఇలా కొట్టాలి, ఇలా ఇలా చంపాలి అని చెప్పిన తర్వాత ఆయన కొట్టడం, తిట్టడం, వార్నింగ్ చేయడం చేస్తున్నాడు. అండ్ నిన్న రాత్రి ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యాహ్నం వచ్చాడు, మధ్యాహ్నం గొడవ జరిగింది, మొత్తం సాల్వ్ అయిపోయింది. అండ్ మళ్ళీ సాయంత్రం వచ్చి వేరే ఇంట్లో మీద పైనుంచి మా ఇంట్లో దుంకి పైన ఉన్న తాళం కొట్టి లోపల వెళ్ళి గడ వేసుకున్నాడు. గడ వేసుకున్న తర్వాత అక్కడికి కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది, అక్కడికి సాల్వ్ అయిపోయింది. అని పైన వాళ్ళు కింద ఉన్నాము. రాత్రి 1:30కి ఏడ్చేటట్టు ఫుల్ సౌండ్ వస్తుంది, ఎవరినో గొంతు పెట్టి పిసుకున్నట్టు ఫుల్ సౌండ్ వస్తుంది. నేను వెళ్ళా చూడ్డానికి ఏం జరుగుతుందని. నా వెనకాల నా ప్రొటెక్షన్ కి అమ్మ ఆయన వచ్చారు. అండ్ ఎందుకంటే నాకు 2 months బ్యాక్ రాడ్ వేశారు కాబట్టి ఆయన ఏమైనా జరిగితే మళ్ళీ నా లెగ్ ఫ్రాక్చర్ అవుతా అని భయంతో మా అమ్మ వచ్చింది. నేను వెళ్ళినా ఎంబడి నీళ్ళలో మసాలా కలిపి నా ముఖం మీద చల్లి సుత్తులు అన్ని బయట విసిరి మా మీద విసిరి నన్ను కొట్టి మా అమ్మని కొట్టి అందరినీ కొట్టి హాస్పిటల్లో మేము అడ్మిట్ అయ్యాము. నిన్న మీరు హాస్పిటల్ రిపోర్ట్స్ చూసుకోవచ్చు. నాకు కూడా కాళ్ళ మీద కొట్టబోయాడు. నాకు ఆల్రెడీ 2 months అయింది జస్ట్ కాల్లో రోడ్ వేసి. నాకు అక్కడ నా రోడ్ లో కూడా ఫుల్ పెయిన్ వచ్చింది. నేను పెయిన్ కిల్లర్స్ తిన్న తర్వాత ఇప్పుడు రిలాక్స్ ఉంది. అయినా కానీ లిటిల్ పెయిన్ ఉంది. చంపుతా నరుకుతా నీ ముక్కలు చేస్తా అని చెప్తున్నాడు. ఆయన నాన్న అని చెప్పే అర్హత కోల్పోయినాడు. అసలు ఒక్కడు కూడా నాన్న అని పిలిచే అసలు కొంచెం కూడా ఆయనకి క్వాలిటీస్ లేవు. అసలు నేనేం కోరుతున్నా అంటే అందరూ మమ్మల్ని రక్షణ కల్పించండి అని అందరూ మమ్మల్ని జస్టిస్ ఇవ్వండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.